ఈ ఫ్లాగ్స్ మేము 47,600 ఫ్లాగ్స్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 year తయారు చేసాము. ఇది ఒక 6 years పిల్లల నుంచి ఒక 86 to 90 years పెద్దవాళ్ళ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు. మేము 330 మెంబర్స్ పార్టిసిపేషన్ ఇందులోని. మొత్తం అంతా క్రోషెటింగ్, వూలు ఇంకా థ్రెడ్స్ యూస్ చేసాము. ఇది మాకు మోదీ గారి స్ఫూర్తితోని, ఆయన విజన్ హర్ ఘర్ తిరంగా విజన్ని బేస్ చేసుకొని ఇంతమంది ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లోని ఫ్లాగ్ ఉండాలి, చేత్తో చేసింది ఉండాలి, రీయూజబుల్ ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా పేపర్ ఫ్లాగ్స్, ప్లాస్టిక్ ఫ్లాగ్స్ వాడిన తర్వాత బయట పడేస్తాం, అది అంతే డిస్రెస్పెక్టింగ్గా ఉంటుంది. ఇదైతే మనం చక్కగా వాష్ చేసుకొని ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో రీయూజబుల్ విత్ మోదీజీస్ విజన్ హర్ ఘర్ తిరంగా, ఆ స్ఫూర్తితో, ఆ ఇన్స్పిరేషన్తో మేము ఈ ప్రాజెక్ట్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ అన్నది చేస్తున్నాము. మైలో మేము వికాస్ ఇది 4th గిన్నెస్ వరల్డ్ రికార్డ్. ఇంతకు ముందు కూడా మేము క్యాప్స్ మీద పోచోస్, స్క్వేర్స్ అన్ని వాటితోని గార్మెంట్స్ తయారు చేసి అంతా డొనేట్ చేయటం జరిగింది. నెక్స్ట్ ఫ్లాగ్స్ మేము గవర్నమెంట్ ఆఫీసెస్, మన ఇక్కడ నేవీ మెంబర్స్ వాళ్ళకి అందరికీ గిఫ్ట్గా ఇస్తున్నాము. ఆల్ రౌండ్ ద వరల్డ్ మెంబర్స్, ఇండియా నుంచి ఉన్నారు, ప్రతి స్టేట్ నుంచి ఉన్నారు, ఇంకా యుఏఈ, దుబాయ్, ఎమిరేట్స్, యునైటెడ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, యుఎస్ అండ్ యునైటెడ్ కింగ్డమ్ మెంబర్స్ కూడా మా అందరు ఎన్ఆర్ఐస్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి పంపించడం జరిగింది కూడాను. ఇన్ స్పైట్ ఆఫ్ కెనడా నుంచి అయితే అక్కడ ఫైర్ బ్రేక్ అయినా కూడాను మెంబర్స్ స్ఫూర్తితోని ఇనిషియేటివ్ తీసుకొని పంపించడం జరిగింది. వి థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ అవర్ గ్రూప్ for their inspiration, hard work, efforts, and to make this event a grand success. Thank you. మా గ్రూప్ మెంబర్స్ ప్లస్ ఇక్కడ వాలంటీర్స్ హెల్ప్ తీసుకొని మొత్తం గ్రౌండ్, పోర్ట్ స్టేడియం గ్రౌండ్ని మేము డెకరేట్ చేయడం జరిగింది అంటాను. నియర్లీ 100-200 మెంబర్స్ మా వాళ్ళే వచ్చారు, అందరూ కలిసి చేసాం. ఎస్, లేడీస్, అందరూ లేడీస్. కొంతమంది ఇంకా మాకు వెల్ విషర్స్ కూడా హెల్ప్ చేశారు ఇందులో. సో వీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దేర్ సపోర్ట్ అండ్ హెల్ప్ అండ్ గైడెన్స్ ఆల్సో ఇన్ మెనీ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ. మేము ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం ఊల్తో ఫ్లాగ్స్, నేషనల్ ఫ్లాగ్ని అల్లాము. మొత్తం 330 మంది లేడీస్ అందరూ కలిసి ఒక 1.5 year నుంచి చేసుకుంటూ వచ్చామండి. దీన్ని ఆల్మోస్ట్ ఒక 14 kilometers డిస్టెన్స్లో స్ట్రింగ్స్కి అటాచ్ చేసి డిస్ప్లే చేస్తున్నాం అనమాట. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కోసం అరౌండ్ 40,000+ ఫ్లాగ్స్ని చేసామండి. గిన్నిస్ బుక్ వచ్చింది, కానీ వేరేగా రావడం వేరు, ఇది మన భారతదేశం జెండా చేసుకుంటూ గిన్నిస్ రికార్డ్ సంపాదించడం అనేది చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇందులో పార్టిసిపేట్ అంటే నాది 3rd గిన్నిస్ రికార్డ్ అనమాట. మేము మొదటగా వచ్చేసి పోంచోస్, క్యాప్స్ అని చేసాము, తర్వాత పోంచోస్ అని చేసాము, అండ్ తర్వాత స్క్వేర్స్, ఇప్పుడు వచ్చేసేమో ఫ్లాగ్స్ అని చేస్తున్నాము. సో ఇది మెయిన్గా ఎందుకంటే మోడీ గారి ఇన్స్పిరేషన్ తోటి హర్ ఘర్ తిరంగా అనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 year పట్టింది ఇవన్నీ చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి మాత్రం 2 days నుంచి ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేడియంలో ఇవన్నీ అరేంజ్ చేసి, అండ్ ఈరోజు లాస్ట్ సర్టిఫికేషన్ డే ఉంటుందన్నమాట. We are coming from Saudi Arabia. Yeah, we are in Team Global. So we are here for our first Guinness World Record for this national flag. Yeah, actually we are very excited. This is our first project. We are actually excited. Yeah. And also we are coming from Kerala. Yeah. And we are residing in Saudi. So we do all our flags from Saudi and packed to India and came here. We are proud. This is a proud moment for us.